హాయ్ అండి, మీ అందరికీ ఎంహెచ్ఎస్ క్రాఫ్ట్ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే క్రాఫ్ట్ టూత్పేస్ట్ బాక్స్ ఎంటీవి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక చివరన అంటించుకొని బాక్స్ని 2 విధాలుగా కట్ చేసుకొని ఈ 4 పీసెస్ని గమ్ సహాయంతో అంటించుకున్నానండి. ఈ విధంగా అంటించుకున్న బాక్స్ని A4 షీట్ని ఉపయోగించి కవర్ చేస్తాను. ఇట్లా కవర్ చేశాక ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూద్దాం. పెన్ హోల్డర్ క్రాఫ్ట్ ఇది చిన్నపిల్లల నుంచి చదువుకునే వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడేదండి. పెన్ హోల్డర్ మన ఇంట్లో ఉండే పెన్సిల్స్ కానీ ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా దీంట్లో పెట్టుకోవడం వలన స్పేస్ అనేది మంచిగా యూటిలైజ్ అవుతుంది. అలాగే ఇల్లు గందరగోళంగా అట్లా కనిపించకుండా నీట్గా కనిపించడం అనేది గమనిస్తాము. బాక్స్ని అలంకరించుకోవడానికి ఒక డెకరేటివ్ రిబ్బన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రిబ్బన్ని ఒక ఫ్లవర్ షేప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఫెవిగమ్ కానీ ఫెవికాల్ కానీ యూజ్ చేసి ఇది మనం అంటించుకోవాలండి. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ని బాక్స్ పైన మనకి కావలసిన ప్లేసెస్లో అంటించుకోవాలి. ఇట్లా అంటించుకున్న తర్వాత మనం స్కెచ్ పెన్ని తీసుకొని లీవ్స్ని డ్రా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లీవ్స్ అనేవి ఒక ఎలిగెంట్ లుక్ని అయితే మనకి అందిస్తాయండి. దీని వలన ఎంతో అందమైన పెన్ హోల్డర్ లాగా కనిపిస్తుంది మనకి. సో ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇది తయారు చేసుకోవాలంటే మనకి కొంచెం పేషెన్స్ ఉండాలి. అప్పుడే మనకి అవుట్లుక్ అనేది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ టచ్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో స్లోగా కొంచెం టైం తీసుకొని ఇట్లా చేసుకోవడం వలన మనకి ఒక మంచి నీట్గా ఉండే పెన్ హోల్డర్ అనేది తయారైపోతుంది. చూసారు కదా, దీనిపైన పెన్ హోల్డర్ అని రాసుకోవాలి. దీంట్లో మనం స్కెచ్ పెన్స్ కానీ పెన్స్ కానీ ఇంకా స్కేల్స్ కానీ ఇట్లా మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.